హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జినిస్ గ్లోబల్. ఈరోజు ప్రచారం లాస్ట్ డే సందర్భంగా బీరం రవికుమార్ గారు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. అతనికైతే పూర్తి మద్దతు కూడా లభిస్తూ ఉన్నది. ఇక్కడ చిన్నపల్లి గ్రామ పంచాయతీలో డబ్బు గెలవది, కేవలం అభిమానం గెలుస్తుంది, చదువుకున్న కోటేస్తాం. అదేవిధంగా ఇలా కాకుండా మేము చదువుకున్న గెలిపించుకొని మేము ముందుకు పోతాం, రజనీని గెలిపించడానికి మేము ముందుకు ఉంటాం అని చెప్పి ఇంత జనాలు వచ్చిర్రు. ఇక్కడ కేవలం పని చేసేవాడు మాత్రమే గెలుస్తాడు, డబ్బులు గెలవవు, ఏం గెలవు అనే విధంగా వీళ్ళు ఇక్కడ చూపెడతా ఉన్నారు. మరి ఈరోజు ప్రచారం ఎలా నడిచింది, ఏ విధంగా నడిచింది అనే దాని మీద సర్పంచ్ అభ్యర్థి బీరం రవికుమార్ ఉన్నారు. ఒకసారి మనం ప్రజానికి చెప్పే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రవికుమార్ గారు, ఇప్పుడు ప్రచారం ఎలా ఉంది, ఏ విధంగా ఆదరణ వస్తుంది? ముందుగా చిదినపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దంతలపల్లి, బొప్పారం, శ్రీనివాస్ కాలనీ గ్రామ ప్రజలకి, రైతులకి, మహిళలకి, యువతకి, విద్యార్థులకి, కుల సంఘాల నాయకులకి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి, ప్రతి ఒక్కరికి కూడా నా రెండు చేతులు జోడించి శిరస్సు వంచి పాదాభి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా రేపు జరగబోయే బుధవారం రోజు జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో నా గుర్తు 6వ నెంబర్ పైన రిమోట్ గుర్తు రావడం జరిగింది. దయచేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు, 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ, మీ యొక్క అమూల్యమైన ఓటు, ఈరోజు గ్రామం కోసం కష్టపడేవాడిని, పేదింటి బిడ్డని, మన అభివృద్ధి కోసం వస్తున్నవాడిని, మీ యొక్క అమూల్యమైన ఓటు రిమోటు గుర్తుపైన వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాను. అలాగే ఈరోజు ప్రచారం చివరి రోజు కావున దంతలపల్లి గ్రామం, శ్రీనివాస్ కాలనీ, బొప్పారం గ్రామంలో గడప గడపకు వెళ్ళి, ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి మా యొక్క గుర్తు రిమోట్ గుర్తు పైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది. మేము చెప్పకముందే ప్రతి ఊర్లో మహిళలు, అమ్మలు, అక్కలు, చెల్లెలు, తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీ గుర్తు రిమోట్ గుర్తు చెప్పనవసరం లేదు, మీరు ఆల్రెడీ మాకు తెలుసు, రిమోట్ గుర్తు మీది 6వ నెంబర్ పైన వచ్చింది, ఖచ్చితంగా మీకే ఇస్తాం, రిమోట్ గుర్తునే గెలిపిస్తాం అని ప్రతి ఒక్కరు కూడా వారి మనసులో నుండి, వారి హృదయాలలో నుండి, వారి ముఖంలో కనబడుతుంది. నేను గెలిచిన దానికంటే వాళ్ళు చెప్తున్న మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది. కంపల్సరీ గెలుస్తున్నావు బిడ్డ, చింతపడకు, రందిపడకు అని అవ్వలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, విద్యార్థులు, కుల సంఘ నాయకులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు, ఇవాళ సింధీ కళాకారులు హైదరాబాద్ నుండి కూడా తరలివచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ్ముడు గెలవాలి, గెలిస్తే అభివృద్ధి అవుతుంది, ఊరుకు అంబులెన్స్ పెడతా అన్నాడు, హమాలి సంఘాలు కడతా అన్నాడు, ఇవాళ బీసీ కాలనీ ఉన్నటువంటి కోతుల బెడత నుండి కూడా కోతులు పట్టించే కార్యక్రమం కూడా చేస్తా అన్నాడు. ఇవాళ డ్రైనేజ్ వ్యవస్థ, సాగునీరు, తాగునీరు, ప్రతి ఒక్క విషయం, ఏ విషయం అయితే నేను ప్రతి డిపార్ట్మెంట్ నుండి ఆలోచన ఉన్నవాడు, అభివృద్ధి చేస్తామని ఆశయం ఉన్నవాడు ముందుకొచ్చిండు. తమ్ముని గెలిపిస్తే ఇవాళ ఊరు అభివృద్ధి అవుతుంది, ఓటు ఖరాబు చేసుకోవద్దు, కంపల్సరీ రిమోట్ గుర్తుపైన ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరి మాటల్లో వింటుంటే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు సొంతగా నేను ఎవరిని పిలవకున్నా ఒక్క మాట, ఇవాళ లాస్ట్ రోజు చివరి రోజు అనగానే నా అమ్మలు, అక్కలు, తల్లులు ప్రతి ఒక్కరు కూడా ఒక్క మాట తెలియగానే ఎంత పని ఉన్నా ఇవాళ పత్తి చేనుకు పోయేవాళ్ళు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు, హార్వెస్టర్ వెళ్తుంటే కూడా అటు వెళ్లకుండా రేపైనా మన పని చూసుకుందాం, ఇవాళ 5 సంవత్సరాలు మన ఊరు అభివృద్ధి కావాలంటే ఇవాళ ఒక్కరోజు ఒక 5 గంటలు తమ్మునితోటి స్పెండ్ చేయాలి అని దంతలపల్లె వాసులైతేనేమి, శ్రీనివాస్ కాలనీ వాసులైతేనేమి, బొప్పారం కాలనీ వాళ్ళైతేనేమి ప్రతి ఒక్కరు మూకుంబడిగా జతగట్టుకొని ఒకరికొకరు చెప్పుకొని వాళ్ళ హృదయాల నుండి, మనసులో నుండి వచ్చి బయలుదేరి వాని గెలుపు మన గెలుపు, తమ్ముడు గెలిస్తే మనం గెలిచినట్టు ఊరు బాగుపడుతుంది అని ప్రతి ఒక్కరు పిలువకున్నా కానీ వాళ్ళ సొంతగా వచ్చి ఇవాళ ఇంటింటికి గడప గడప ఎండ కొడుతుంటే కూడా, పొద్దున చలి పెడుతుంటే కూడా నా కోసం కష్టపడుతుంటే చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కంపల్సరీ గెలుస్తున్నాం, మంచి మెజార్టీ ఇస్తున్నాం, 300 పైచీలకు మెజార్టీ వస్తున్నది అని చెప్తున్నారు. బిడ్డ ఇవాళ నేను గ్రామాలలో గడుస్తున్న బిడ్డ, పెద్దవాళ్ళు, పెద్ద మనుషులు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు, రైతులు, ఇవాళ హమాలి సంఘం వాళ్ళు కూడా, దంతలపల్లి హమాలి అయితేనేమి, శ్రీనివాస్ కాలనీ, బొప్పారం హమాలి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఓట్లకు పోటీ జరుగుతుంది బిడ్డ. వాళ్ళ దగ్గర కోట్లు ఉండవచ్చు, మన దగ్గర ఓట్లు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ దగ్గర
కోట్లు ఉండవచ్చు బిడ్డ, మన దగ్గర ఓట్లు ఉన్నాయి. ఓట్లతోటి బుద్ధి చెప్తాం, ఓట్లతోటి అభివృద్ధి చూస్తాం, ఓట్లతోటి ఇవాళ బాగును చూస్తాం, మంచి చూస్తాం, ఆలోచన ఉన్నోనివి, ఆచరణ ఉన్నోనివి. ఇవాళ ప్రతి ఒక్క మేము చెప్పకుండానే మా కాలనీలో డ్రైనేజీ కావాలని, ఇవాళ చర్చి దగ్గర నుండి మాటల వరకు డ్రైనేజీ కావాలని, కట్ట నుండి మౌతకొట్ట వరకు రోడ్డు కావాలని, ఇవాళ బీసీ కాలనీ అయితేనేమి, ఎస్సీ కాలనీ అయితేనేమి కోతులు పెడితే ఎక్కువ ఉన్నది, కోతులు పండించాలని, ఇవన్నీ మేము చెప్పకుండానే దృష్టికి వచ్చినాయి. ఇవాళ ఎస్సీ కాలనీలో నేతకాని కాలనీ అయితేనేమి, మాదిగ సామాజిక వర్గం కాలనీ అయితేనేమి, బీసీ కాలనీ అయితేనేమి, ఎక్కడైతే నల్లాలు రాకపోతే నీళ్ళ సమస్య ఉన్నదని నా దృష్టికి తీసుకొచ్చారు. అక్కడ బోరు ఉన్నది, దానిలో మోటార్ వేసి నీళ్ళ సౌకర్యం ఇప్పించడం కానీ, లేదంటే ఇక్కడ నీళ్లు పడే అవకాశం ఉంటే మంత్రి గారి గౌరవనీయులు శ్రీధరబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, శ్రీధరబాబు సార్ దృష్టికి తీసుకెళ్ళి కంపల్సరీ బోరు వేసే కార్యక్రమం కూడా చేస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక రకమైన విద్య, వైద్యం, ఉపాధి ప్రతి విషయంలో నా దృష్టికి వచ్చినప్పుడు, ఇవాళ నిన్న సిలుముల సమ్మక్క వాళ్ళ తల్లి ఆరోగ్యంగా బాగాలేదంటే రక్తం కూడా నా మిత్రుల సాయంతో ఇప్పించడం జరిగింది. ఇవాళ రంగు ఎడ్డన్న యాక్సిడెంట్లో చనిపోవడం మన అందరికీ తెలిసిన విషయమే, చాలా బాధాకరం. వాళ్ళ పిల్లలు కూడా ప్రతి సంవత్సరం, నేను 5 సంవత్సరాలు సర్పంచ్ ఉన్నంత వరకు కాదు, వాళ్ళు 12వ తరగతి పూర్తి చేసుకునేంత వరకు వాళ్ళనైతేనేమి, మన టీడీపీ రామన్న వాళ్ళ పిల్లలకైతేనేమి, వాళ్ళిద్దరు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళ పిల్లల చదువుల కోసం ప్రతి సంవత్సరం 5,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది ప్రజలందరి సమక్షంలో. అదేవిధంగా మన మెడికల్ సీట్ వచ్చిన వాళ్ళకు 50,000 ఆర్థిక సాయం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. 3 గ్రామాల పరిధిలో అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని, హమాలి సంఘాల భవనాలు, ఇవాళ సోమనపల్లిలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇల్లు గృహ నిర్మాణం ఎలా జరుగుతుందో పెద్దలు గౌరవనీయులు శ్రీధరబాబు గారి దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీ 200 పైచీలకు పేదింటి బిడ్డలకు, పెంకుటిల్లు ఉన్న బిడ్డలకు, ఇల్లు లేని వాళ్ళకు, ప్రతి ఒక్కరికి, రైతులకు, ఎవరికైతే ఇల్లు లేదన్నది పెద్ద మనుషుల సమక్షంలో వీళ్ళందరినీ కూడా మూకుమ్మడిగా తయారు చేసి గెలిచిన తర్వాత ఒక దగ్గర ఒక గ్రామసభ మీటింగ్ పెట్టి ఇల్లు లేని వాళ్ళని ఒక లిస్టు చేసి 200 పైచీలకు ఎన్ని ఇల్లు ఉంటే అన్ని, ఒక్క ఇల్లు తక్కువ వచ్చినా సార్ దగ్గర ఉండి కూర్చుండి ఆ ఇల్లు కూడా కలిపే వరకు అందరికీ వచ్చేటట్టు ఉంటేనే ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మేము సార్ని రిక్వెస్ట్ చేసుకొని, అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరు బాధపడద్దు. ఇవాళ నా దగ్గర కలవాలంటే నేను సర్పంచ్ అయిన తర్వాత ఈయనతోటి పోతేనే, ఈయన మధ్యవర్తి ఉండాలి, పలానా రవి తిరుగుతుండు, పలానా లింగన్న తిరుగుతుండు, పలానా ఆయన తిరుగుతుండు, ఆ ఊళ్ళో నుండి ఆయన తిరుగుతుండు, ఇలా ప్రభాకర్ అన్న తిరుగుతుండు, ఇలా వార్డు నెంబర్ గెలిస్తే ఆయన పట్టుకొని పోవాలి, ఈయన పట్టుకొని పోవాలి, ఏమూ లేదు. వార్డు నెంబర్ చేసే సమస్యలు వార్డు నెంబర్ చేస్తారు. నా దృష్టికి డైరెక్ట్గా రావచ్చు, నేను నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఒక ఫోన్ చేస్తే మీ ఇంటికి వచ్చి మీ సమస్యల కోసం, ఇవాళ ఎంఆర్ఓ ఆఫీస్ సమస్యలు, రెవెన్యూ సమస్యలు కానీ, ఎంపీడీఓ ఇవాళ బాత్రూమ్ లేని వాళ్ళకు ఈజీఎస్ నుండి బాత్రూమ్లు కట్టించే కార్యక్రమం చేస్తాను. రేషన్ కార్డు లేని వాళ్ళకు రేషన్ డీలర్తో మాట్లాడి రేషన్ కార్డులు తెప్పించాక, కొత్తగా పెళ్ళైన వాళ్ళకు మొన్న కొంతమందికి వచ్చినా, ఇంకా లేని వాళ్ళకు రేషన్ కార్డులు, ఇవాళ పింఛన్ రాలేదని చాలామంది అమ్మలక్కలు చెప్తున్నారు. వికలాంగులకు, వృద్ధులకు పింఛన్ రాని వాళ్ళకు దగ్గరుండి నా సొంత ఖర్చులతో పింఛన్ తెప్పించే కార్యక్రమం చేస్తాను. అదేవిధంగా విద్యార్థులకు చదువుల విషయము, హాస్టల్ విషయము, ఇలా కోచింగ్ బీఈడీ చదువుకొని ఎడ్సెట్ కోసం కోచింగ్ పోయిన వాళ్ళకు కానీ, పోలీసు కానిస్టేబుల్ కానీ, అనేక రకమైన హైయర్ ఎడ్యుకేషన్ చదువుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కోచింగ్ ఇప్పిస్తానని కూడా ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. మరియు పెళ్లి అయిన ఆడబిడ్డలకు, పేదింటి బిడ్డలకు నా తరపున పెళ్లి అయిన ఆడబిడ్డకు నా దృష్టికి వచ్చినా రాకున్నా, నేను అందుబాటులో ఉన్నా లేకున్నా, నా మిత్రుల సాయంతో, నా వార్డు నెంబర్ల సాయంతో, ఎవరితో ఒకరితోటైనా పెళ్లికి మాత్రం ఎక్కడ పెళ్లి జరిగినా, ఏ ఊర్లో పెళ్లి జరిగినా, ఏ గుళ్ళో పెళ్లి జరిగినా కంపల్సరీ బీరువా పంపిస్తా అని కూడా మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇలా అన్ని డిపార్ట్మెంట్ల నుండి ఏ అభివృద్ధి కార్యక్రమం వచ్చినా పెద్దల సమక్షంలో అందరూ దృష్టికి తీసుకెళ్ళి మన ఊరు బాగా కావాలంటే ఏం చేయాలనేది చేస్తాను. నేను కోట్లు ఉన్నోళ్లకు తోటి పేదింటి బిడ్డ పోటీ పడుతున్నాడు అనే విషయం మీ అందరికీ తెలుసు. పైసలు ఇస్తారు నమ్మకండి. 5,000 ఇచ్చినా 3,000 ఇచ్చినా మన దగ్గర తీసుకున్న డబ్బులే. దయచేసి పైసలు తీసుకొని కూడా ఊరు అభివృద్ధి కోసం, మన పిల్లల చదువుల కోసం, మన భవిష్యత్తు కోసం, ఊరు కోసం ఆలోచించి ఇవాళ పైసలు తీసుకొని కూడా రిమోట్ గుర్తుపైన ఓటేస్తేనే మన ఊరి అభివృద్ధి అవుతుందని నేననే మాట కాదు, ఇంటింటికి వెళ్తే వాళ్ళు చెప్తున్న మాట. ఇవాళ ఓట్లకు పోటీ జరుగుతుంది. కోట్లు గెలివే బిడ్డ, ఓట్లు మా దగ్గర ఉండే, నేను గెలిపిస్తాం, ధైర్యంగా ఉండు, చింతపడకు, రందిపడకు బిడ్డ అని ధైర్యం ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కంపల్సరీ 300 పైసలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వాళ్ళు సెంటు చుక్కలలో పెరిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా సెంటు చుక్కలలో పెరిగిన వాళ్ళకు, చెమట చుక్కలలో పెరిగిన వాళ్ళకు పోటీ జరుగుతుంది. ఇవాళ సెంటు చుక్కలు గెలువై చెమట చుక్కలే గెలుగుతాయని కూడా సభాముఖంగా తెలుస్తున్నాం. రిమోట్ గుర్తుకే
అంటే ప్రధానంగా మేము చేసిన సర్వేలో 70% బీరెల్ రవీంద్ర కుమార్కే ఉంటుంది అని చెప్పి మేము చేసిన సర్వేలలో తెలిసింది. సో ఈ బీరెల్ రవీంద్ర కుమార్కి 70% ఆదరణ ఈ ఎన్నికల వరకు ఉంటుందని మీరు భావిస్తున్నారు? మీరు బిజీ షెడ్యూల్లో మీరు బిజీ షెడ్యూల్లో 24 గ్రామ పంచాయతీలు తిరుగుతున్నారు కాబట్టి మీరు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు కాబట్టి 70% రిజల్టే ఉంది. మాకు 90% రిజల్ట్ ఉంది సార్. కంపల్సరీ 90% మేమే గెలుస్తున్నాము. పైసల వల్ల ఒక 10% పోతుందేమో కానీ 90% మనమే గెలుస్తున్నాం సార్. తప్పకుండా రిమోట్ గురితో గెలుస్తుంది. 300 పైచిలకు ఓట్లతో గెలుస్తున్నాం. 17వ తారీఖు భారీ మేరతో గెలుస్తున్నాం సార్. కాబట్టి మేము చేసిన సర్వేలలో కొంతమంది పబ్లిక్లను పెద్ద మనసులను వీళ్ళని అడిగితే మాకు రిమోట్ గుర్తు విషయంలో మేము ఓటు చేస్తాం, ఎందుకంటే అభివృద్ధి విషయంలో ముందుకు వచ్చిండు. మరి ఈ ఆదరణ ఇంకా ఉంటుందని భావిస్తున్నారన్న? ఇంకా ఆదరణ ఉంటుంది తప్పకుండా. ఏంటంటే ఇది జనరల్ ఎలక్షన్స్ కాబట్టి ఊర్లో చాలామంది అభ్యర్థులు నిలబడ్డాయి కాబట్టి బంధుత్వం అన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి కొంతమంది వాళ్ళు పనులలో వ్యవసాయ పనుల నుండి ముందుకు రాకపోవచ్చు. చాలామంది వస్తున్నారు. వచ్చినా రాకున్నా ఓట్లు మాత్రం నీకే బిడ్డ అని ధైర్యంగా చెప్తున్నారు. అదేవిధంగా మళ్ళీ ఈ ప్రతి గ్రామంలో భూలక్ష్మి గద్దెలకు కూడా కట్టియాలని చెప్పారు. అది కూడా పెద్దల సమక్షంలో భూలక్ష్మి గద్దెలు హనుమాన్ టెంపుల్కు కాంపౌండ్ వాళ్ళు శ్రీనివాస్ కాలనీ దగ్గర ఇలా ప్రైమరీ హెల్త్ సెంటర్ కడతామని కూడా మాట్లాడడం జరిగింది. ప్రతి విషయంలో ఉంటుంది. దయచేసి ఈరోజు నేను చెప్పేది ఏంటంటే ప్రచారం ముగిసిన తర్వాత బుధవారం రోజు స్థానిక సంస్థల ఎలక్షన్, సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది. మన అందరికీ తెలిసిన విషయం. చిన్నపల్లి గ్రామ పంచాయతీ, దంతలపల్లి, బొప్పారం, శ్రీనివాస్ కాలనీ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయనేది ఏమనగా పైసలు నమ్మకండి. ఇవాళ పైసలు నమ్మితే మనం బాధపడతాం, మోసపోతాం. ఇవాళ పైసలు తీసుకొని ఓటేస్తే మనము అభివృద్ధికి దూరం ఉంటాం. ఇవాళ మనం గెలిస్తే మీరందరూ గెలిచినట్టు, మీరందరూ గెలిపోయినట్టు నేను మీ అందరి అందుబాటులో ఉంటా. ఇవాళ నేను గెలిస్తే మీరు పిలిస్తే ఎక్కడికైనా వస్తా. మీ పనులు నేను నా సొంత పనులని, మీ పనులు నా సొంత పనులని నా భుజం మీద వేసుకొని నా సొంత ఖర్చులతో కంపల్సరీ ముందటుండి ప్రతి కార్యక్రమంలో ఉండి నేను చేస్తాను. పైసలు నమ్మద్దు, పైసలు తీసుకోండి, రిమోట్ గుర్తుపైన ఓటేయండి. పైసలతో ఇవాళ ఏంటంటే కనీసం దండం పెట్టడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు దండం పెట్టడానికి కూడా చేతులు వస్తలేవు. వాళ్ళకేంది దండం పెట్టేది? ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు పైసలు తీసుకుంటే ఆడవాళ్ళు పైసలు తీసుకొని ఓట్లేస్తారు, మగవాళ్ళు కళ్ళు పోస్తే ఓట్లేస్తారు అనేది జరుగుతున్నది. మాకు అదేం భయం లేదు. మా వాళ్ళు మాట మీద ఉంటారు. అట్లయితే మీరెట్లా అనుకుంటున్నారో ఒక కట్టు మీద వాళ్ళందరినీ అట్లా మోసం చేద్దాం అనుకుంటున్నారు. కానీ ఒక్క కట్టు ఓటు ఎటేయాలన్నది ఒక కట్టు మీద గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ రిమోట్ గుర్తుకు వేయాలన్నది కట్టు మీద ఉన్నారు. అది చూపెడతారు ఈ ఎలక్షన్లో. కంపల్సరీ రిమోట్ గుర్తు గెలుస్తుందని అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, విద్యార్థులు, యువత, రైతులు, ప్రతి కుల సంఘాలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామంలో ముసలోళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారీ మెజార్టీతో గెలుస్తారని ఆశీర్వదిస్తున్నారు. కంపల్సరీ గెలుస్తామని చెప్తున్నాం. రైట్. ఇప్పుడు మొత్తానికైతే మనం చేసే సర్వేల కంటే వీళ్ళు చేసే సర్వేలో 90% రవీంద్ర కుమార్కి అని తెలుస్తూ ఉన్నది. ఇంకో బ్రదర్ ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఎట్లుందన్న? పొద్దున్న నుంచి మీరు ప్రచారం చేశారు కదా, ప్రజలు ఆదరణ రవీంద్ర కుమార్కి ఎట్లున్నాయి? రవీంద్ర కుమార్కే ఉన్నది. అంటే ఏ విధంగా ఉందంటే గెలుస్తాడా లేదంటే ఏ విధంగా? చదువుకున్న వ్యక్తి పనులు చేస్తానంటుండు కదా, ఊరు అభివృద్ధి జరుగుతుంది అని చెప్తాడు. అందువల్ల రాజన్ కుమార్ని గెలిపించుకుంటామని ఇంటింట ప్రచారం చేస్తున్నారు కదా అన్న. అంటే ఈ ఆదరణ కాకుండా ఇప్పుడు కొన్ని అంబులెన్స్ విషయంలో కానీ అమలు సంఘం అని కడుతుంటా అంటున్నారు కదా, ఈ విధంగా ఆదరణ ముందుకు ఎలా వస్తుంది అసలు? ఆయన గెలిచినాక ఇవి చేస్తానని చెప్తున్నాడు. గెలిచినాక ఇవన్నీ కట్టిస్తారట. అమలు సంఘాలు, ఈ అంబులెన్స్ ఇవన్నీ చేస్తానని చెప్తున్నాడు. మీరు వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నారా అన్న? చేస్తున్నాను. మీకు ఏ గుర్తు వచ్చింది ఒకసారి ప్రజానికి చూపెట్టి చెప్పరా? నాది 4వ వార్డ స్టూల్ గుర్తు. స్టూల్ గుర్తు చూపెట్టి మీరు కూడా పబ్లిక్ కూడా ఒక రిక్వెస్ట్గా చెప్పండి, నేను ఈ వార్డుకు పోటీ చేస్తా ఉన్నా, ఈ గుర్తు వచ్చింది నాకు అని చెప్పండి. నేను 4వ వార్డకు పోటీ చేస్తున్నా. స్టూల్ గుర్తుకు ఓటేయండి నా ప్రజలు. ఓకే అన్న చెప్పే ఎట్లున్నది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్? ఇప్పుడు ఎట్లున్నది రజనీ కుమార్ ఫాలోయింగ్? మేము చేసే సర్వేలో 70% వచ్చింది. సో ఆయన చెప్పిన సర్వేలో 90% అంటున్నాడు. మరి ఏ విధంగా ఉండబోతాను? అయితే ఆయన అడిగిన దానికి మీరు అడిగిన దానికి మేము తెలుసుకున్న దానికి ఎట్లా ఉంటుంది అంటే 100% ఉన్నది. రజనీ కుమార్కే 100% ఉన్నది. ఎందుకంటే మేము ప్రజలలో పోతాం కదా, ఇలా పొద్దంతా తిరిగినాం, 3 ఊళ్ళు తిరిగినాం. ఏ గల్లీకి పోయినా ఏ ఇంటికి పోయినా కూడా రజనీ కుమారే గెలుస్తాడు, అది రిమోట్ గుర్తే గెలుస్తుంది అని ప్రతి ఒక్కరు చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే అమాలి సంఘాలు 3 కట్టిస్తానన్నాడు, ఊరికొకటి. అమాలి సంఘాలు ఊరికొకటి 3 కట్టిస్తానన్నాడు. ఇంకా ఇంతకుముందు ఊరియే తెప్పించండి, కరెంటు తెప్పించండి. ఇట్లా అందరూ ఆదరణగా రజన్నే కోరుకుంటాను. చదువుకున్న వ్యక్తి ఉండాలి, మంచి జ్ఞానవంతుడు ఉండాలి, ఊర అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కడు
రజనీ కోరుకుంటాను. అందరూ రజనీకి ఓటేస్తారని మేము కూడా నమ్ముతున్నాం. రజనీకే ప్రజలందరూ కూడా ఓటేయాలని కోరుకుంటున్నాం. కాబట్టి పెద్ద మనిషి ఇప్పుడు పొద్దున్న దాకా నువ్వు ఈయనతో పాల్గొన్నావు కదా, ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది మరి? పరిస్థితి బాగా గెలుస్తాడున్నాడా మరి పోయేటట్టున్నాడా? ఎట్టి పరిస్థితులకి వెళ్తాడు. ఒకవేళ మరి మీ మద్దతు ఉంటుందా తప్పకుండా? మీరు మళ్ళీ వెనక పోయి ఇట్లా వెనుక పోగలేదు. మేము ముందుకు రా, ఇంకా ముందుకు రా, మేము ఇటు తిరిగే ఎస్సీలము బీసీలం అందరం ఒక్కటాయి. ఎందుకంటే మాకు ఇక చదువుకున్న వ్యక్తి మాకు అన్ని రకాలు మాకు మొత్తం పనిచేస్తారని మాకు ఇంతకాలం ముందు వాళ్ళు చేసిన పనులు ఉన్నాయి. ఇప్పుడు మాకు అక్కడ దంతలపల్లి కరోనా సమస్య అంటే రెడ్డి కనులు అందరూ మళ్ళీ తిట్టేది. తిట్టితే మాకు వాళ్ళందరి మధ్య బొడ్డు పెట్టుకుంటే కదా మాకు ఇందులో కరెంట్ ఉత్తరపడుతుందంటే పాపం ఈయన మాకు నిలబడి కరెంట్ బొడ్డు తెచ్చిండు. మాకు ఇంకా అంతకాలం ముందు వాళ్ళు చేసిన సౌకర్యాలు కూడా ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క వినాయకుడి కానికల్లా మట్టి వినాయకులు మాకు అన్ని బాగా సౌకర్యాలు చేసిన చెప్పేది కూర్చోడు కాదు. మాకు ఎన్నో దిక్కుల సౌకర్యం చేసిండు. అందుకొరకు మేము ఆయనని ఇటువంటి కూడా మాకు ఉండాలి, గెలిపించుకోవాలని మేము అందరం ఎస్సీలం బీసీలం అందరం ఏకమై మేము అందరం గెలిపించుకుంటాం. రైట్. ఇప్పుడు సిరా చుక్కలలో పెరిగినోనికి చెమట చుక్క వాసన తెలియదు అంటున్నారు. మరి ఆయనకు మద్దతు ఇస్తారా, లేదంటే చెమట చుక్క వాసన మద్దతు ఇస్తారా? మేము ఈయనకే మద్దతు ఇస్తాం. అంటే కష్టపడేటోనికి మంచిగా పనులు చేసే మద్దతు ఇస్తారా? కష్టపడుతున్నా మద్దతు ఇస్తాం. ఇప్పుడు వేరే వరకు పబ్లిక్ లా ఇప్పుడు ఈ విషయంలో సర్పంచ్ చెప్పారు ఎట్లున్నది ఫాలోయింగ్? సర్పంచ్ ఆయన 250 మెజార్టీతో గెలిపించుకునే మాకు అంత పక్కాగా మీరు గెలిపించుకుంటారా, లేదంటే మీరు ప్రెస్ మీట్ పెట్టినా అని చెప్పి మీరు ఈ విధంగా అంటున్నారా? కంపల్సరీ కదా కంపల్సరీ గెలిపించుకుంటాం సార్. కంపల్సరీ గెలిపించుకుంటాం. మాకు లోక లేదు. ఎట్టి పరిస్థితుల్లో గెలిపించుకుంటాం. 17వ తారీఖున గెలుచుకుంటాం. అన్న చెప్పన్న, పొద్దున్న నుంచి మీరు కూడా పాల్గొన్నారు అన్న. ఇప్పుడు ఇంత మంది పాల్గొన్నారు, అవును మంది జనాలు వచ్చారు. వీళ్ళు కేవలం అభిమానంతో వచ్చిన వాళ్ళే జనాలు. నేను ఒక్కరిని కూడా పిలవలేదు. నేను ప్రచారం చేస్తున్నా లాస్ట్ రోజు అంటే ఇంత తండోపతండాలు వచ్చారు. ఆధారం కూడా బాగానే ఉంది అంటున్నారు. సో నేను చేసిన సర్వేలో 70% అయితే మాకు బీరేంద్ర కుమార్ గెలుస్తాడని చెప్పింది. సో ఆయన 90% అంటున్నాడు. ఇప్పుడు ఒక్క రోజులో ఏమైనా గ్రాఫ్ చేంజ్ అయ్యే అవకాశం ఏమైనా కనబడుతుంది? ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా నోట్లకు లొంగే జనాలు లేరు. చాలా మంది మారిపోయిండ్రు. ప్రతి ఒక్క యువత రేపు నా పిల్లలు ఎట్లా బతకాలన్నదే ఆలోచిస్తున్నారు. పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు ఇచ్చే డబ్బు అయినా తీసుకుంటాం కానీ నీ రిమోట్ గుర్తుకే ఓటేస్తామని చెప్తున్నారు. హైదరాబాద్ నుంచి వెళ్ళి చాలా మంది ఇప్పటికే దిగిర్రు, వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ అడిగినా ఇక్కడ కూడా ఊళ్ళో కూడా నేను పొద్దంతా ఈ 3 ఊళ్ళు తిరిగి లాస్ట్ ఇక్కడ ఆగినాక మీరు వచ్చారు సార్. అడిగితే ఖచ్చితంగా మీ రిమోట్ గుర్తుకే ఇస్తాం, మా పిల్లల భవిష్యత్తు ఆలోచించుకుంటాం కానీ మేము డబ్బులకు లొంగము. వాళ్ళు ఏమి ఇచ్చినా మేము తీసుకుంటాం, కాదనం తీసుకుంటాం. వాళ్ళు ఎన్ని ఇచ్చినా తీసుకుంటాం కానీ మా ఓటు మాత్రం రిమోట్ గుర్తుకేసి రజనీని గెలిపించుకుంటాం. ఆయన ఎన్నడూ సమస్యలలో ప్రజలలోకి వచ్చి సమస్యలు పరిష్కరించినోడు కాదు. ఈ రోజు ఓట్లున్నాయని వచ్చి ఇలా బ్యాలెట్ పేపర్ చూపించి వేయండి అని ఏదో హుందాగా చెప్తున్నాడే తప్ప నేను ఎంతైనా పెట్టి మనిషిని కొనుక్కుంటా, నేను ఖచ్చితంగా గెలుస్తా అనే నమ్మకంతో హుందాగానే చెప్తున్నాడు. అది డబ్బు అహంకారం. డబ్బులకు ఎవరు లొంగరు. ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొనైనా కానీ మేము వేస్తాం. తీసుకున్నంత మాత్రాన మేము అటు తిరుగుతాను అటు ఇట్లా అని అనుకోకండి. మేము ఇంటికాడ ఉండి నీకు చెప్తున్నాం, మాటిస్తున్నాం బిడ్డ. మేము రజనీ రిమోట్ గుర్తుకు ఓటేస్తాం, రజనీని గెలిపించుకుంటామని మాకు మాట ఇచ్చారు. చాలా మంది ఎవరి నోట విందామన్నా ఇదే మాట. పొద్దుటి నుండి ప్రతి వ్యక్తి నాకు కలిసిన వాళ్ళు ఎట్లున్నది ఊళ్ళో పొజిషన్ అని నేను అవతల వ్యక్తులను కూడా అడుగుతున్నా. కొందరు అటు తిరుగుతున్నారు, వాళ్ళని కూడా అడుగుతున్నా. తిరుగుతాం, ఎటు తిరిగినా కానీ మా ఓటు చూడు అని నాకు కొందరు, నేను వాళ్ళ పేరు ఇక ఈ సభాముఖంగా చెప్పదలుచుకోలేదు కానీ నాకు ప్రమాణం, పిల్లల మీద కూడా ప్రమాణం చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను బయట పెట్టను అని కూడా నేను మాటిస్తున్నా. రైట్ అన్న. ఇప్పుడు ప్రధానంగా సర్పంచ్ అభ్యర్థులలో 20 లక్షలు ఖర్చు పెట్టి 50 లక్షలు సంపాదించుకుందాం అనే అభ్యర్థులు వస్తా ఉన్నారు కదా. సో అలాంటి 20 లక్షలు ఖర్చు పెట్టి అభివృద్ధి చేయడు అనే ఆలోచన ప్రజల్లో మిగులుతా ఉన్నది. సో ఇప్పుడున్న ప్రజలలో కొంతమంది వ్యక్తులు డబ్బులు తీసుకొని ఓటేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలకు ఇట్లా దరిద్రం తయారైతుంది. ఇంత ఉన్న సర్పంచులు కూడా ఏం చేయలేకపోయారు. సో ఇప్పుడు బీరేంద్ర కుమార్ అభివృద్ధి చేస్తా వస్తున్నాడు, నా డబ్బు లేదు, యువకుడిగా ముందుకు వస్తా ఉన్నా, అభివృద్ధి చేస్తా అంటే మరి ప్రజలు కూడా ఆధారం చేయాలి కదా. ప్రజలు కూడా గమనించాలి. నేను సభాముఖంగా అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ రోజు పెట్టుబడి పెట్టినోడు రేపు సంపాదించుకోవడం కోసమే. ఈ రోజు పెట్టిన వాడు రేపు వాళ్ళకి ఎట్లా వస్తాయి డబ్బులు? మళ్ళీ ఓ పంట మీద సంపాదించుకుంటాడా? కాదు. ఎక్కడనైతే మనం కదా పత్తి చేనుకు పెట్టుబడి పెట్టినట్టు అతను ఓట్ల కోసం పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇదే రకంగా మనకు వచ్చిన నిధులు ఫండ్స్ అన్ని నొక్కుతారు. మనం ఆలోచించాలి. మనము ఇప్పుడు ఈ రోజు 500 వెయ్యికి లొంగడం కాదు. మన దగ్గర మన మీద పెట్టినాయి రేపు మనం వెళ్ళి అతన్ని అడగడానికి కూడా ముఖం ఉండదు మనకు. నీకు కొన్ని డబ్బులు ఇస్తేనే కదా నువ్వు నాకు ఓటేసింది, ఈ రోజు నువ్వు ఏ పద్ధతిగా అడుగుతాను అంటారు. అప్పుడు మనం ఏం మాట్లాడలేము. కాబట్టి డబ్బులు మనం తీసుకోవాలి కానీ రిమోట్ గుర్తుకే ఓటు వేయాలి. డబ్బులు తీసుకొని కొందరు ఏమంటున్నారు, డబ్బులు తీసుకొని కూడా ఓటేస్తాము అని ప్రమాణం చేసి చెప్పినప్పుడు కూడా నేను వాళ్ళని నమ్మాలి. పిల్లల మీద ప్రమాణం, కన్న కడుపు మీద ఎవరు అబద్ధం ఆడరు. తీసుకొని మేము వేస్తామని చెప్తున్నారు. ఆ మాటకు వాళ్ళు కట్టుబడి ఉన్నారు.
రైట్ మొత్తానికి అయితే బీరేల రజనీకుమార్ గెలవడానికి అయితే ఈ తథ్యం అంతిమం అని చెప్పండి. 100% నాకు గెలుపు అనేది ఇప్పుడే కళ్ళ ముందే కనబడుతుంది. నేను చెప్పడం కాదు, నా కళ్ళ ముందు కనబడుతుంది గెలుపు అనేది. సో మొత్తానికి అయితే వీళ్ళందరూ శ్రాయశక్తుల కృషి చేసి ఆయన గెలుపు దశ తీసుకుపోతారన్న. 100% గెలుస్తాం. విజయడంక ఎట్లా మోగుతుందో జనరల్లా ఇక మీరు నెక్స్ట్ మీరే వచ్చి నన్నే ఇంటర్వ్యూ చేయండి. నన్ను గుర్తుంచుకోండి, నా పేరు అంతర్గాం రవి, బొప్పారం మాది. నన్ను గుర్తుంచుకోండి, ఆ రోజు మీరు ఇక్కడ రైతు వేదిక కాడ అన్నట్టే జరిగింది అని అంటారు. 100% గెలుస్తాం. విజయడంక మోగించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరు ఈ రోజులలో పైసలకు లొంగరు. వాళ్ళు ఎవరు ఎన్ని ఇచ్చినా ఏం చేసినా కరెక్ట్ ఓటరు అనే వ్యక్తి ఆలోచిస్తాడు. రిమోట్ గుర్తుకు ఓటు వేసి 100% గెలిపించాలి. గెలిపిస్తారు. చెప్పే ఎట్లున్నది ఇప్పుడు ప్రచారం నడుస్తూ ఉన్నది, ఇంతమంది జనాలు వచ్చారు, ఎట్లున్నది గెలుపు దశ ఎట్లున్నది? ప్రచారం ఇలా ఏ విధంగా పోతుంది? ప్రచారం ఇవాళ పొద్దున్న నుంచి దంతలపల్లి, శ్రీనివాస్ కాలనీ, బొప్పారం ఈ 3 ఊళ్ళు తిరిగినాం. దంతలపల్లికి వెళ్ళినా కానీ మంచిగానే ఉన్నది, మెజార్టీ తోటే వచ్చేటట్టున్నది. అక్కడ కూడా చాలా మంది వేస్తాం బిడ్డ అంటారు, అక్కడ ఓట్లు పడే అవకాశం ఉన్నది. ఇక్కడ శ్రీనివాస్ కాలనీ మంచిగానే ఉన్నది, ఇక్కడ మంచిగా ఉన్నది. ఎందుకంటే పిల్లగాడు చదువుకున్న వ్యక్తి, మనకి ఏదైనా పనులు చేస్తాడు అనేది జనం చాలా ఆశతో ఉన్నారు. చదువుకున్న బిడ్డలకు కూడా వాళ్ళందరికీ సీట్లు ఇప్పించే సహాయం, ఏదో మన హాస్టల్ పంపించే సాయం కానీ, హైదరాబాద్ పంపించే సాయం కానీ చేస్తానంటాను. మళ్ళీ ఒకటి అంబులెన్స్ సాయం, అది చాలా మంచి నిర్ణయం, అంబులెన్స్ తీసుకుండు. ఈ అమాలి సంఘాలకు కూడా వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి అమలు సంఘాలకు భవనాలు కట్టిస్తారంటాడు, వాళ్ళకు కూడా మంచి సాయమే. ఈ చాలా మంది పింఛన్లు రాకున్నారు, పింఛన్లు రాక చాలా మంది నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటాను, వాళ్ళకి ఇది గెలిచినాక ఎంబడే పింఛన్లు ఇప్పిస్తానంటాడు. అది కూడా చాలా మంచి ప్రయత్నమే. చాలా మంచి పనులు చేసే పిల్లగాడు కనుకనే ఇంకా చాలా మెజార్టీ తోటి 300 మెజార్టీ తోటి వచ్చేటట్టు ఉన్నది మాకైతే. రైట్, 300 మెజార్టీతో గెలిస్తే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. మొత్తానికి అయితే మేము చేసిన సర్వే కంటే వాళ్ళు చెప్పే సర్వే ఎక్కువ అవుతుంది. మేము పబ్లిక్లో ఉండి తిరుగుతున్నాం కాబట్టి అన్ని సర్వేల కంటే మేము చేసిన సర్వే ఇంకా వాళ్ళు పబ్లిక్ చెప్పే సర్వే ఇంకా కొంచెం 20% యాడ్ చేసుకున్నట్టు ఉన్నది. మొత్తానికి అయితే రజనీకుమార్ గెలిచే పొజిషన్ కనబడతా ఉందని చెప్పి పబ్లిక్ చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి గిన్నెస్ గ్లోబల్ జర్నలిస్ట్ గణేష్తో. చెప్పండి, మాట్లాడనమ్మా, ఏం మాట్లాడాలి చెప్పండి. రజనీకే, మా మహిళలకు, మా గ్రామ పంచాయతీకి అందరికీ రజనీకే సపోర్ట్ ఉన్నది. రిమోటే గెలుస్తుంది. మళ్ళీ 3000 అయినా 2000 అయినా తీసుకొని అయినా కూడా అవిటిని మళ్ళీ ఆదాగా వచ్చిన డబ్బులు ఎప్పుడైనా ఈ రోజు చికెన్ మటన్ తెచ్చుకుంటారు, మళ్ళీ తర్వాత అది నాకు తలకాయన వస్తుంది, ఇంకా 1000 రూపాయలు ఇవ్వ అంటారు, తెల్లారి వరకు కొడిచిపోతాయి. ఇప్పుడు రజనీకి వెళ్తే మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. పిల్లలకైనా దేనికైనా ఆదా వచ్చిన పైసలు ఆదాగానే పోతాయి. అవి తీసుకున్నా కూడా రజనీకే ఎత్తాం, రిమోట్ గుర్తుకే ఎత్తాం. కాదమ్మా, ఇప్పుడు డబ్బులు 5000 ఇచ్చిన క్యాండిడేట్ రేపు పొద్దుగాల ఏమైనా న్యాయం కావాలి అంటే నువ్వు ఉత్త కొట్టేసినావా, నీకు ఎందుకు న్యాయం చేయాలని మాట్లాడతారు కదా. మరి మీ ఆధారం అట్లా ఉంటుందా మరి రజనీకుమార్కు? రజనీకే వేస్తాము. డబ్బులు ఇచ్చినా కూడా వీణకే వేస్తాము, అవిడిని తీసుకుంటాము. అందరి మాట ఇది, మాలో అందరి మాట, గ్రామ పంచాయతీ మాట, అందరు కూడా రజనీకి వేస్తారు, రిమోట్ కారే గెలుస్తారు. ఏం పేరు మీ పేరమ్మా? నా పేరు బౌతు లక్ష్మి. రైట్, ఇగో మొత్తానికి అయితే ఆదరణ బాగానే వస్తుంది, మహిళలు కూడా సపోర్ట్లు కొడతారు. రజనీకుమార్కు ఇక అంతిమంగా గెలిచుడే లక్ష్యం ఉన్నట్టున్నది. చూస్తూనే ఉండండి గిన్నెస్ గ్లోబల్ జర్నలిస్ట్ గణేష్తో. కెమెరామెన్ రజనీకాంత్. నమస్తే.